జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ ని ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పార్టీ పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు సభకు జయకేతనంగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ రోజు జరగనున్న సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సభాస్థలానికి వెళ్లే 3 ప్రవేశ ద్వారాలకు ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన ముగ్గురు గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకుని వారిని గౌరవించుకుంటున్నాం. ఆవిర్భావ సభ అద్భుతంగా జరిగేలా ఇప్పటికే పార్టీ నాయకులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. సభా వేదిక, గ్యాలరీ నిర్మాణం, లైటింగ్, జనరేటర్ల ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నాయి. సభ జరిగే మొత్తం 24 ఎకరాల్లో 1 ఎకరం విస్తీర్ణంలో సభా వేదిక నిర్మిస్తున్నారు. 12 నుంచి 14 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చునేలా 7 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 250 మంది వరకు కూర్చునే అవకాశం కల్పిస్తారు. సభకు తరలివచ్చే జన సైనికులు, వీర మహిళలకు నిరంతరాయంగా తాగునీరు, పండ్లు, మజ్జిగ అందజేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రధాన రహదారుల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.